హాయ్! లోకమిదిగోలోకి మీ అందరికీ స్వాగతం చెప్తూ నేను మీ కృష్ణేంద్ర. చాలా రోజుల నుంచి ఈ నా గుండెల్లో ఉండే ఈ విషయాన్ని మీ అందరికీ చెరువులోకి తీసుకురావాలన్న తపనతోటే ఒక రకంగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా జరిగింది. ఇది నిజం. ఎందుకంటే మనం పుట్టాము, బాల్యం, యవ్వనం పెరుగుతూ తర్వాత పెద్దవాళ్ళం అయిపోయి వార్ధక్యంలోకి వెళ్ళిపోయి పండై రాలిపోవాలి. అది జీవితం. జీవితాన్ని ఆనందంగా మొదలుపెట్టి ఆనందంగా ముగింపు పలకాలి. కానీ అలా జరగటం లేదు. అది నా బాధ. అర్ధాంతరంగా రాలిపోతున్నారు. 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి ఇలా చిన్నతనంలోనూ మధ్య వయసులోనూ మన వాళ్ళందరికీ దూరమై వెళ్ళిపోతున్నాం. ఎందుకిలా? ఆలోచించారా? క్వశ్చన్ చేసుకున్నారా? ఒక్కసారైనా ప్లీజ్. మనం సంతోషంగా వచ్చి సంతోషంగా పోవాలి. ఇది సరదా విషయం కాదు కాబట్టి తమాషాగా ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా ఈ వీడియో ఉండదు. కానీ అత్యంత విలువైంది. ఓపికతో చూడండి, శ్రద్ధతో చూడండి, ఆలోచించండి. ఈయనే చెప్తున్నదంతా ఎప్పుడో ఒకప్పుడు మీ మనసులో మెదిలే ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో అయినా ఒకసారి గుర్తుకు వస్తుంది ఎవ్వరికైనా. మనం చాలామంది ప్రతి కుటుంబంలో కూడా హాస్పిటళ్ళ పాలై ఆ అంత్య దశని చేరుకుంటున్నాం. ఆ హాస్పిటళ్ళకి లక్షలాది సొమ్ముని వాళ్ళకి ఇచ్చి అప్పుడు మనం ప్రయాణం మొదలు పెడుతున్నాం. అది ఎంత బాధాకరం. కష్టపడి సంపాదించుకున్న ఆ ధనాన్ని, ఆ ఆస్తిని హాస్పిటల్లో పాల్చేసి బాధగా శారీరక బాధను అనుభవిస్తూ యాత్రకి వెళ్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనకి పుట్టాము, పెరుగుతూ ఉన్నాము, సరదాగా ఉన్నాము. ఈ సృష్టిలోని అనేక లక్షలాది జీవరాశుల్లో లాగా మనం ఉండకుండా మనకు ఈ జబ్బులేంటి, ఈ హాస్పిటళ్ళేంటి, ఈ ఇన్సూరెన్స్‌లేంటి, ఈ లక్షలాది రూపాయల బిల్లులేంటి, అంతా కృత్రిమంగా లేదా? వింతగా లేదా? ఉంది. ఆలోచిస్తే ఉంది. సహజంగా లేదు. సహజంగా వచ్చాం, సహజంగా పోతాం కాకుండా పోయింది. అంతా ఏదో, ఏదో, ఏదో. మనకు జబ్బులెందుకు రావాలా? జబ్బుల్ని తెచ్చుకోవటానికి, జబ్బుల్ని పొందటానికి పుట్టామా మనము? కాదే. హాయిగా బతకడానికొచ్చాం. ఉండి బాయ్ బాయ్ చెప్పేసి అది కదా! మరి ఇదేంటి?
ఈ జబ్బులేంటి? జబ్బులు లేని ఇల్లు ఒక్కటన్నా ఉందా? పేర్లు అయినా బీపీ, షుగరు, కిడ్నీ ఫెయిల్యూరు, లివరు, హార్ట్ అటాకు మొదలు పెడితే లిస్టు పోతానే ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇన్సూరెన్సులు, ఆస్తులు అమ్మటాలు, ఆ ఉన్న ఎకరాలు, ఆ ఉన్న కోసింత ఇల్లు ఏదో ఒకటి అమ్మి అలా కట్టి బయటపడటం, లేదంటే ఇంకొకటి. చూడండి, ఈ శరీరం జబ్బుల కోసం ఈ సృష్టిలో తయారు చేయబడలా, మనం చేశాం. మన అతి తెలివితోటలతోటి ఈ శరీరాన్ని జబ్బులకు నిలయంగా మార్చి, రోగగ్రస్తం చేసి, బాధలకు గురి చేసి, అప్పుడు పైకి పంపిస్తున్నాం. ఈ విషయం మీద చాలా 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 మీతో చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కాకపోతే దీన్ని మీరు ఎంతమాత్రం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు? అబ్బా! ఈ సోదంతా ఎందుకండి మాకు? ఏ సరదాగా ఏ వంటలో, ఏ వస్తువులు, ఏ మంచి మంచి ప్లేసెసో, ఏ జర్నీసో అట్లాంటివి చూపిస్తే ఎంజాయ్ చేస్తాం కానీ, ఏంటండి బాబు ఈ రోగాలు, రొప్పులు ఇవి మాకు అవసరమా అంటారేమో అని ఒక చిన్న థాట్. అయినా మీకు చెప్పాలన్న నాలో ఉన్న బలీయమైన కోరిక మీ ముందు ఇలా మాట్లాడిస్తూ ఉంది. సరే, చాలా జబ్బులు వస్తున్నాయి, ఎట్టో అట్లా తగ్గించుకుంటూ వస్తున్నాం. కానీ ఒక భయంకరమైన మహమ్మారి ఉంది, దాని పేరే క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది మనల్ని ఊరికే వదిలిపెట్టదు. అలా అలా పెరిగి 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 పేర్లు పెట్టుకుంటాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అయిపోయింది అని అనుకుంటాం. అసలు ఎందుకు వస్తుంది? సరే, ఎవరెవరో డాక్టర్లు, శాస్త్రజ్ఞులు వాళ్ళ వాళ్ళ సూత్రాలు ఎందుకో అందుకు ఎందుకు అందుకు అని ఏవేదో చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళు చెప్పటం బాగుంది, వాళ్ళకి వ్యాపారం బాగుంది, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు బాగున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ సఫర్ అయ్యేది మనమే, బాధకు గురయ్యేది మనమే, అల్లాడిపోయేది మనమే. మనం కదా జాగరూకతతో ఉండాలి. ఎందుకు వస్తుందో, అసలు రాకుండా ఉంటే బాగుంటుంది కదా అని మనం కదా ఆలోచించాల్సింది. థింక్, మీరు థింక్ చేయండి. క్యాన్సర్ వస్తే భయపడాల్సిన పని లేదు. అది ఏ స్టేజ్లో ఉన్నా సరే దాంట్లోంచి బయటపడి ఆరోగ్యవంతంగా బతకొచ్చు. దానికోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. అందుకే పుట్టారేమో అనిపిస్తుంది. అలా ఈరోజు నేను మీకు ఓ వ్యక్తిని గురించి చెప్తాను, మీకు పరిచయం చేస్తాను. ఆమె పేరు ఆనందీమ. ఆమె ఒరిస్సా రాష్ట్రంలో పుట్టారు. ప్రతి మనిషి ఆ పుట్టుకతో
ఆ పెరగటంలో వాళ్ళ జీన్స్‌లోనో, పరిసర ప్రభావాల వల్లనో ఒక్కొక్క విషయం మీద వాళ్ళు ధ్యాసని కేంద్రీకరిస్తారు. అలా కొందరు డాక్టర్లు, కొందరు ఇంజినీర్లు, కొందరు టీచర్లు, కొందరు రైతులుగా, కొందరు వ్యాపారస్తులుగా ఇలా వాళ్ళ వృత్తి వ్యాపకాల్ని ఎన్నుకుంటారు. అలా ఈవిడకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత అంటే బాగా ఇష్టపడేది. అలా ఆధ్యాత్మికతతో అలా ముందుకెళ్ళి చివరికి ఆ సాధువులతో హిమాలయాల దాకా వెళ్ళిపోయింది ఆమె జర్నీ. అలా ఆనందీమాగా మారిపోయింది. ఆ తరువాత ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఆమె కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉంది. ఇంతవరకు బానే ఉంది. అయితే ఆమె మనిషే కదా! సాధువైనా, సంసారి అయినా, మంచివాడైనా, దుష్టుడు, దుర్మార్గుడు అయినా శరీరమైతే ఇదే కదా అందరికీ. సో, జబ్బులొస్తాయిగా. ఆమెకి ఆ చిన్నతనం నుంచి ఆస్తమా వ్యాధి ఉండేది. ఆస్తమా అంటే ఎంత ఇబ్బంది కలిగించేదో మీ అందరికీ తెలిసిందే. శ్వాస తీసుకోలేక ఆహ్, ఆ! అని నిద్రలేని రాత్రులు గడుపుతా, అలా రాత్రంతా మేల్కొనే ఉంటా, నానా అవస్థలు పడుతుంటారు. నెబులైజర్లు పెట్టుకొని అని, లేదంటే హాస్పిటల్‌లో చేరి చాలా నరక హింస అనుభవిస్తారు. ఎందుకంటే శ్వాస అత్యంత ముఖ్యమైంది. అదే ఆడటానికి వీలు కాకపోతే ఆ శరీరం ఎంత బాధకు గురవుతుంది. అలాంటి సమస్యని ఈమె ఎదుర్కొన్నారు. బాగా బాధపడ్డారు అట్లాంటి సమస్యతోటి. సరే, అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఓ వెలుగు దొరికింది. ఓ దీపం, ఓ జ్యోతి, ఓ మార్గం. ఆ మార్గాన్ని ఆమె అందుకొని ఫాలో అయింది. కొద్ది రోజులకి ఆమెలో ఉండే ఆ ఇబ్బంది తొలగిపోయింది. పూర్తి ఆరోగ్యవంతురాలయిపోయింది. ఇందాక చెప్పాను కదా! ఆవిడ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. అంటే భారతదేశంలో అత్యంతమైన ప్రదేశాల్లో అదొకటి. ఆ అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకొనున్న ఆమె, ఈ శ్వాస సంబంధమైన మామూలుగానే కొండలెక్కుతుండే శ్వాస సంబంధమైన ఇబ్బందులుంటాయి. అట్లాంటిది ఈమెకి ఈ ఆస్తమా అనే జబ్బుతోటి ఇంకా భయంకరం. అలాంటి ఆమె తన శరీరంలో నుంచి ఆ ఇబ్బందిని పూర్తిగా బయటికి తీసేయగలిగింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇంత అద్భుతమా? ఇంత నేను ఫ్రీ అయిపోయానా? నా శ్వాస ఇంత ఫ్రీగా ఉందా? ఓహ్! అబ్బా! అని ఆవిడ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. ఆ! నాకు దొరికిన ఈ మార్గం ఎంత గొప్పది. నేనెంత ఉపయోగాన్ని పొందాను. ఎంత సంతోషాన్ని పొందాను. నేను కూడా ఈ సమాజానికి ఇట్లాంటి ఆనందాన్ని, ఇలా బాధల్లో ఉన్న వాళ్ళందరికీ నా వంతు నేను ఇవ్వాలి అని ఆమె ఒక నిశ్చయానికొచ్చేసింది. తన జీవితాన్ని ఆ రకంగా సేవ చేయాలనుకుంది. ఆమె పేరు ఆనందీమయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడ ఉన్నారు. ఆవిడ చిరునామా, ఆవిడ ఫోన్ నంబరు నేను మీకు ఇస్తాను. ఇప్పుడు ఆమె చేస్తున్న అతి ముఖ్యమైన పనేంటో తెలుసా? ఎవ్వరికైనా క్యాన్సర్ బాధితులు ఉంటే
అది ఏ స్టేజ్ అయినా కానివ్వండి, ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజీ, థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజీ, ఏదన్నా కానివ్వండి. అసలు క్యాన్సర్ అంటేనే దాదాపు 200 రకాల క్యాన్సర్లు ఉన్నాయని అంటారు. అంటే క్యాన్సర్ అనేది మన శరీరంలో ఏ భాగంలో పుడితే ఆ భాగం తాలూకు పేరుని దానికి జత చేస్తారు. లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్. అంటే కోలన్ క్యాన్సర్ అంటే మన చిన్న పేగు, పెద్ద పేగు, రెక్టమ్ అంటారు కదా, మల విసర్జనకి వాడేది, అక్కడ వచ్చేదానికి. ప్రాబ్లం అంతా ఒకటే. అది ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్ తాలూకు పేరుని దానికి పెట్టి ఇలా 200 రకాలు దాదాపుగా క్యాన్సర్లను గుర్తించడం జరిగింది. మెలనోమా. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్. సరే, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు వచ్చాయి, వెళ్తున్నాం. కొంతమంది తగ్గించుకొని బయటపడుతున్నారు, కొంతమంది అలాగే పోతున్నారు. కొంతమంది తగ్గిందనుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు అయిపోతూ ఉన్నారు. అంటే ఇదంత ప్రమాదకరమైంది. మరి ఎలాగా? ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారో తెలుసా? ఎవరు? ఇందాక మీకు చెప్పానే, ఆనందీమయి. ఎవరికి క్యాన్సర్ ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా నా దగ్గరికి రండి, మీరేమీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు, నేను మీకు తగ్గించి పంపిస్తా. అది ఆవిడ చెప్పే మాట. వా, ఒక్క పైసా తీసుకోరు. అక్కడ ఉండడానికి వసతిని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏమి తినాలో ఆ ఆహార వ్యవహారాలన్నీ ఆవిడే చూసుకుంటారు. మన యొక్క ఇబ్బందిని తొలగిస్తారు. ఆ క్యాన్సర్ని మనలో లేకుండా చేస్తారు. మనల్ని క్షేమంగా ఇంటికి పంపిస్తారు. అది ఆవిడిప్పుడు చేస్తున్న పని. అంటే తన ఆస్తమాని తగ్గించుకొని ఇంత గొప్పగా, ఇంత హాయిగా ఉంది కదా అని ఆమె ఫీల్ అయ్యి తిరిగి సమాజానికి, తిరిగి ప్రజలకి తన వంతు సేవగా ఈ పని చేస్తున్నారు. అయితే ఆమె గురించి ఎంతమందికి తెలుసు? తెలీదు. చాలామందికి తెలియదు. పేపర్లలో రాలా, ప్రచారం జరగల. అందుకు నేను ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసమే ఈరోజు ఈ వీడియో ఇలా చేయటం జరిగింది. మన అందరిళ్లల్లో మనము, మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల, మన గ్రామాలలోనో, మన పక్కింట్లోనో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు క్యాన్సర్ బాధితులు ఉంటానే ఉంటారు. అంతగా ఇది వ్యాపించిపోయి ఉంది ఈ రోజున సమాజంలో. కానీ వాళ్ళకి దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక, దానికి అయ్యే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుల్ని పెట్టుకోలేక, ఆ బాధతో ఆ ఆఖరి దశని అలాగా నెట్టుకొచ్చి అది జరుగుతూ ఉంది. వద్దు, అలాంటి పరిస్థితే వద్దు. మనం చనిపోవాల్సిన అవసరం లేదు. తగ్గించుకునే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు ఉన్నారు మన దేశంలో, గొప్ప వ్యక్తులు ఉన్నారు. నా బాధతో నేను ఇదంతా మీకు చెప్తున్నాను. రోగంతో ఎవ్వరూ చనిపోకూడదు.
మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇది చెప్పండి. ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందేటట్లుగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేటట్లు చేయండి. దీనిని ప్రతి ఇంటికి ఈ వీడియో, ఈ సమాచారం అందేటట్లు చూడండి. క్యాన్సర్లోంచి వాళ్ళని బయటపడేయటానికి మీ వంతు హెల్ప్ చేయండి. ఈరోజు మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. అందుకు మూల కారణం ఆ ఆనందిమ. ఆవిడ చేస్తున్న కృషి. ఆవిడ మన దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించటంలే. ఒక్క పైసా. మనం అక్కడికి చేరుకోవటమే, ఆవిడ దగ్గరికి వెళ్ళటమే. అది చేయలేమా? మన జబ్బును తగ్గించుకొని తిరిగి మన ఇంటికి రాలేమా? చెప్పండి. ప్లీజ్ ఆలోచించండి. ఎవ్వరు ఈ భూమి మీద ఎవరు క్యాన్సర్తో పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు తగ్గుతుంది, తగ్గుతుంది, తగ్గుతుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. అంటే మన మీద మనం నమ్మకం ఉంచుదాం. ఆ ఆనంది మా మీద నమ్మకం ఉంచుదాం. అక్కడికి వెళ్దాం, తగ్గించుకుందాం, వచ్చేద్దాం. ఇంట్లో కూడా చెయ్యొచ్చు, కానీ చెయ్యం. మనం పొగరోళ్ళం, మనం మూర్ఖులం, మనం ఆశాపరులం. కాబట్టి మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి చేయడానికి. అందుకే ఒక చోటుకి వెళ్ళాలి, ఏదో ఒక చోటుకి. అది ఈ చోటు. ఎవరైనా సరే, క్యాన్సర్ బాధితులు ఎవరైనా సరే ఏమీ దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. తప్పకుండా తగ్గుతుంది. మీ మీద మీరు విశ్వాసాన్ని ఉంచండి. మీకు సహాయం చేసే శక్తులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఆ ప్రకృతి శక్తుల్ని మీరు ఆహ్వానించండి. మీలో నుంచి మీ రోగాన్ని తరిమేయండి. సుఖంగా జీవితాన్ని అనుభవించండి. లోకమిదిగో తరఫున మీ అందరికీ నేను ఇదే చెప్తున్నాను. దీన్ని తెలుగు మాట్లాడే ప్రతి ఇంటికి ఈ విషయాన్ని చేరవేయండి. ఈ నా వీడియో ద్వారా ఏ ఒక్క క్యాన్సర్ పేషెంట్ అందులో నుంచి బయటపడితే నాకు అదే సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ లోకమిదిగో ఛానల్ని నేను చెప్పగానే సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ మిత్రులందరికీ పేరు పేరున నాకు తెలియవు మీ పేర్లు, అయినా మనసు నిండా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనం మంచిగా ఉందాం, మన చుట్టూ మంచిని వ్యాపింపచేద్దాం. ఇది నా కోరిక. ఇదే మనందరి కోరిక కావాలి. ఈ లోకమిదిగో ఛానల్ని మరింత మందికి సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ మీది, ఇది మీకోసమే పెట్టింది. అందుకే దీని పేరు లోకమిదిగో. థ్యాంక్ యూ మరొక్కసారి.